హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. రేపటి ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మనం చేస్తున్న వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు గమనించినట్లయితే 48,750 అనేది మనకు ఒక సపోర్ట్ జోన్ అవుతుంది. 49,774 ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అలాగే మనం ట్రెండ్ లైన్స్ గురించి కూడా మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే రేపు ఒక ట్రెండ్ లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈ ట్రెండ్ లైన్ని గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ బాగా గమనించండి. ఇప్పటికీ ఈ ట్రెండ్ లైన్ నుంచి మనకు ఆల్మోస్ట్ బిలోనే ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ అబోవ్ ఉంటే, ఈ ట్రెండ్ లైన్ అబోవ్ ఉన్నంత వరకు ఇలా మనము బుల్లిష్గా ప్లాన్ చేసుకుంటాము. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్కి డౌన్ సైడ్ ఉంటే, ఇక్కడ డౌన్ సైడ్ ఉంటే వెంటనే ఇక్కడ మనకు ఒక సపోర్ట్ ఉంది, గమనించండి. ఇక్కడ ఒక సపోర్ట్ అనేది మనకు మళ్ళీ వెంటనే సపోర్ట్ చేస్తుంది 48,750. 48,750ను కూడా డౌన్ సైడ్కి బ్రేక్ అయితే అక్కడ ఏర్పడుతున్న క్యాండిల్స్ని, ప్యాటర్న్స్ని ఆధారంగా చేసుకొని నెక్స్ట్ మన ప్లాన్ ఏంటని మనం ఆలోచిస్తాము. సో రేపు ఈ ట్రెండ్ లైన్ గురించి గమనించినారు కదా. ఈ ట్రెండ్ లైన్ ఆల్మోస్ట్ ఎన్నిసార్లు రెస్పెక్ట్ చేసింది అనేసి నేను సర్కిల్ కూడా వేసి మరీ చూపిస్తున్నాను, గమనించండి. ట్రెండ్ లైన్స్ అనేది మనకు చాలా వర్క్ అవుతాయి. ట్రెండ్ లైన్స్ వల్ల ఏమర్థం అవుతుందంటే, ట్రెండ్ అప్ నుంచి డౌన్కి వస్తుందా, డౌన్ నుంచి అప్కి వెళ్తుందా అనేసి. సో మీరు రాంగ్ ట్రేడ్ అనేది తీసుకోకుండా మనం జాగ్రత్త పడతాం. సో ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఈ లైన్స్ అన్ని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ట్రెండ్ అనేది గమనించినారు కాబట్టి, ట్రెండ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వాల్యూ ఏంటి అనేసి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది గమనించండి. ఇక్కడ ఇది బాగా గమనించినట్లయితే లాస్ట్ టైం మనం వీడియోలో ఏం చెప్పామంటే, ఇక్కడ ఉన్న ఒక జోన్ని బాగ్ జోన్ అని చెప్పాము. ఏజ్ వాల్యూ అనేది అది కూడా చూపిస్తాను. ఇక్కడ గమనించండి. ఈ వాల్యూని ఏం చెప్పాను లాస్ట్ వీడియోలో, ఇది ఒక బాక్స్ జోను. ఇది ఎటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అటువైపు మనము ర్యాలీ అని చూడవచ్చు. అప్ సైడ్కి ఇస్తే అప్ సైడ్, డౌన్ సైడ్ ఇస్తే డౌన్ సైడ్ అనేసి. ఇప్పుడు అగైన్ చూస్తే ఇది ఎందుకు మళ్ళీ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వాల్యూ అంటే, ఇక్కడ గమనించండి. ఇది ఒక ఇక్కడి నుంచి ఈ విధంగా గమనించండి. ఇది ఒక ఇంపార్టెంట్ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఇక్కడ కూడా మనకు ఒక ఇంపార్టెంట్ వాల్యూ అనేది ఉంది. దీన్ని కూడా రేపు గమనించండి. బాక్స్ జోన్ కూడా అలాగే అక్కడ ఉంది మనకి. సో ఇవన్నీ మనము మీకు అర్థం అవడానికి నీట్గా, ఎటువంటి ఎడిటింగ్ లేకుండా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను వేసి చూపిస్తున్నాను లైన్స్. ఇప్పుడు అలాగే ఇంకొక ట్రెండ్ లైన్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇంకొకసారి ఇలా గమనించినట్లయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ట్రెండ్ లైన్ అనేటివి చాలా మనకు హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్, గమనించండి. ఈ విధంగా ఈ ట్రెండ్ లైన్ మీరు బాగా గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ కూడా మనకి ఇక్కడ సపోర్ట్గా వర్క్ అయింది. ఎన్ని చోట్ల సపోర్ట్గా వర్క్ అయింది, ఇక్కడ చూడండి బాగా గమనించి, ఇక్కడంతా ట్రెండ్ లైన్కి డౌన్ సైడ్ ఉన్నంత వరకు ఇదే ట్రెండ్ లైన్ మనకు రెసిస్టెన్స్గా వర్క్ అయింది. ఈ విధంగా ట్రెండ్ లైన్ వల్ల ఇన్నిసార్లు మనకి ఆపర్చునిటీ అనేది దొరకడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ సపోర్ట్గా మారింది. గమనించండి, ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ సపోర్ట్ అయింది. అగైన్ ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకుంది ఇప్పటిదాకా. ఇక్కడ డబుల్ టైము హారిజెంటల్ అండ్ ట్రెండ్ లైన్ రెండు రకాలుగా సపోర్ట్ ఇక్కడ వచ్చింది మార్కెట్కి, బ్యాంక్ నిఫ్టీకి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వాల్యూ కిందే మనం చూసుకుంటాం. సో ఈ ట్రెండ్ లైన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, హారిజెంటల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, బాక్స్ జోన్ గురించి ఇక్కడే తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనము ఈరోజు వీడియోలో ఏం చేసుకున్నాం, సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ, ఇంపార్టెంట్ వాల్యూ ఏంటి, మేకర్ బ్రేక్ జోను, అలాగే బాక్స్ జోను ఎక్కడ ఉన్నది, దాని తర్వాత ట్రెండ్ లైన్స్, రెండు రకాల ట్రెండ్ లైన్స్ తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, మనం ఈ విధంగా సబ్జెక్ట్ని చాలా ఈజీగా అర్థం అవ్వాలని మన ట్రేడింగ్ గ్రూప్ మెంబర్స్ కోసం మనం ట్రై చేస్తున్నాం. మనం పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మేము మీ నుంచి సబ్స్క్రైబ్ మాత్రమే కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.